మాట్లాడి మీటింగ్లో మాట్లాడి మొన్న ఆయన జైపాల్ రెడ్డి ఆయనతో గంటన్నర ఒర్రే వరకు గుందంతా పోయింది జర ఏమనుకోకూడదు. అంటే ఇట్లా మన సంస్కృతిని మనల్ని మనమే మర్చిపోయేట్టుగా వాస్తవమే అయితే ఆందోళన కొట్టాడుతూ వచ్చింది, లేకపోతే మనోళ్ళు త్యాగం చేసి వచ్చిందా జర చెప్పుంది. 4,000 మంది, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, దాదాపు 4,000 మంది త్యాగాల ఫలితమే ఇవాళ నిరంకుశ నైజాం ప్రభుత్వాన్ని అవతల పడేసుకొని దొరలు భూస్వాముల ప్రభుత్వాల వాళ్ళ రాజ్యాన్ని అవతల పడేసుకొని రాజరిక వ్యవస్థ నుంచి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చినాం. అవునా కాదా? వాస్తవమా కాదా? ఇది వాస్తవం, పచ్చి నిజం. దీన్ని పచ్చి అబద్ధంగా మార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు ఆంధ్రోళ్ళు. ఇక హామీల ఉల్లంఘన. అయ్యా వద్దు వద్దంటేనే వచ్చిరినాడు, వద్దు వద్దంటేనే వచ్చిరినాడు, వచ్చిన వారు తెచ్చిరికీరు, జాజిరి 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 జాదా జాజిరి కిలకిల జాలపుతాడు, ఎన్నడు కాస్తుందో ఆంధ్రుల తక్కాడు. ఆంధ్రోళ్ళు అంటే ఇక్కడ బతకచ్చిన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మా పాశం యాదగిరి సార్ చెప్పింది కదా, కొంతమంది 10 మంది ఉన్నారని గావాల గురించి చెప్తున్నా, ఉన్నది గావాల గురించి. పట్టణాలలో చూడు మెట్ట భూమిలో చూడు, పట్టణాలలో చూడు మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంత అంధకారమే అంత, తెలంగాణ సోదరా తెంచుకొని మొదపోతిగా నీకు భూతపడతా. అదే చుట్టుపక్కల ఆడవేలా కానీ నీళ్ళు ఆడనే వాళ్ళే వచ్చి కూర్చురు. సెక్రటేరియట్ తెలుసా మీకు? ఎంతున్నారు ఆంధ్రలో? ఎంతున్నారు? 90% అట. 89% ఉన్నాడు, 11% తెలంగాణలో. అదే తెలుసు కదా మీకు. పైగాన్లు గడుగుడు లేకుంటే చెప్పరాసిన ఒకరు గివ్వే ఉన్నాయి మనకున్నాయి సెక్రటేరియట్లా. ఇది మన బతుకుల పరిస్థితి. ఒక్క హామీ కూడా పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఇక్కడ అమలు కావు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు కూడా మన దగ్గర అమలు కావు, 610 జీవోలు అమలు కావు. మరి అన్నిటికీ పోరాటాలు జరగలేదా? జరుగుతూనే ఉన్నాయి కదా, వద్దంటూనే ఉన్నాయి కదా, ఇంతకుముందు చెప్పినా కదా, మస్తు పోరాటాలు జరిగినాయి. వాయిదోం కి నత్తి బహగై, ఇవాళ కూడా మళ్ళీ ఒక శ్రీకృష్ణ కమిటీ చేసి పడేసారు మనలు. వాయిదోం కి నత్తి బహగై ధోకా ఫరేబ్ రహగై, కుత్తే కి తుమ్తో ముడుగై, టేడీ కి టేడీ రహగై, యాద్ రఖో ప్యారే పడేంगे పాయజామా. బిడ్డ పైజామా ఉడగొడతామని 69లో ఇట్లా విద్యార్థులు మస్తు ఇక్కడ రాసుకొని పాటలు పాడుకొని చాలా చైతన్యం చేసి కొట్లాడిన ఉదంతాలు మనకు ఉన్నాయి. కలపదని 56 పదనల్లి కమిషన్ వచ్చినప్పుడు కలపద్దని అన్నాము, దాంట్లో కలపద్దనే కొట్లాడలా 8 మంది విద్యార్థులు చచ్చిపోయారు. దాని తర్వాత 69 ఏం జరిగిందో తెలుసు, 369 నిండు ప్రాణాలు బలైనాయి. అయినా కాలేదా? ఇక నిన్న మొన్న కూడా చూస్తున్నారు, గత 2 నెలల నుంచి మొత్తం చచ్చిపోతున్నారు. ఒక్కటి నాకు తెలియక అడుగుతా జరా, చచ్చిపోయిన వల్ల ఎవడన్నా ఒక్కడు రాజకీయ నాయకుడు నడజర నాకు చెప్పాలి, ఒక్కని పేరు చెప్పండి. ఒక్కడు ఇంత సుదీర్ఘమైన పోరాటంలో 53 సంవత్సరాల పోరాటంలో ఎక్కడన్నా ఒక్క రాజకీయ నాయకుడు ఎవడన్నా చచ్చిపోయిన ఉన్నాడా చెప్పాలి. త్యాగాలు చేసేటేమో విద్యార్థులు, తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు, రక్తాన్ని చిందించే తెలంగాణ విద్యార్థులు, కడుపుకోత జరగాల్సింది తెలంగాణ తల్లులు, తెలంగాణ ఆడబిడ్డలకు జరుగుతుంది. కానీ పదవులు మాత్రం పొందేది మాత్రం కేవలం రాజకీయ నాయకులు. వాళ్ళ శివల సాక్షిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పదవులలో వాళ్ళే ఉంటున్నారు. కానీ ఎవరిని పనం పెట్టుకొని, తెలంగాణ నిండు ప్రాణాలను పనంగా పెట్టుకొని పదవులలోకి వచ్చి కూర్చున్నటోళ్ళు తెలంగాణ రాజకీయ నాయకులు. అవునా కదా? ఈ పెద్ద మనిషి చచ్చిపోయే ముందు మంచి ముచ్చట చెప్పి ఇంతకుముందు చెల్లె కూడా చెప్పింది. కానీ ప్రాంతేతరులు మోసం చేస్తే, కాళోజీ నారాయణరావు గారు, ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం నుంచి తన్ని తరుముదాం, ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం నుంచి తన్ని తరుముదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని. ఇలా ఈ ప్రాంతం ఎవడు మోసం చేస్తుండో వాళ్ళని ఇలా పాతర పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ పాతర పెట్టాల్సిన సమయం ఆసనం అయింది. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ ముచ్చట్లంటే, ఇలా ఇంతమంది దాన్ని చనిపోవాల్సిన అవసరం లేకుండే, అవసరం ఉండే నా చనిపోవాల్సిన అవసరం ఉండే ఇంతమంది ఇప్పుడు నిన్న మొన్నట్టుండి ఎందుకు చచ్చిపోయారు? తెలంగాణ తెస్తామని మన గడపకాడికి వచ్చి ప్రతి ఒక్కడు మన కాళ్ళు పట్టుకొని, గదువ పట్టుకొని, కడుపులో తలకాయ పెట్టి మనం వేసిన బిచ్చం ఓటనే బిచ్చంతో పోయి పదవులలో కూర్చున్నారా లేదా? వాళ్ళు బిచ్చం మనం వేసింది వాళ్ళకు దేని గురించి చేసినాం? తెలంగాణ తీసుకొస్తామంటే చేసినాం వాళ్ళకు. నువ్వు పోయి విలాసాల జీవితాలు గడపడం కాదు, తెలంగాణ తీసుకొస్తాం
తీసుకొస్తాం. శాసనాలు చేసేటువంటి శాసన సభలకు పోయి పార్లమెంట్ లో పోయి కూర్చొని తెలంగాణ తీసుకొస్తాం, మీ పక్షాన మేము ప్రతినిధులమై పోయి కూర్చొని తెలంగాణ తీసుకొస్తామంటే ఇస్తాం. కానీ వాళ్ళని చూసి కాదు, వాళ్ళ పార్టీలను చూసి కాదు, వాళ్ళ నాయకులను చూసి కాదు. అవునా? చంద్రబాబు అదే మాట చెప్పిండు, అందరు అన్ని పార్టీలు అదే మాట చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ కాడికి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ప్రతి లట్టుపొట్టు పార్టీల కాడికి అందరూ అదే మాట చెప్పిండు. ఇలా తెలంగాణలో, తెలంగాణ పల్లెలలో, తెలంగాణ పట్టణాలలో ఓట్లు పడ్డాయి అంటే తెలంగాణ గురించి పడ్డాయి. ఇలా వీళ్ళందరూ ఫెయిల్ అయింది కాబట్టి, వాళ్ళకి చేతనైతే లేదు కాబట్టి తెలంగాణ విద్యార్థులు భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి ఇవాళ ఇంతమంది చనిపోయారు. అవునా? కానీ కొట్లాడాల్సిందేవాడు, కొట్లాడాల్సిన బాధ్యత మనం రాజకీయ నాయకులు ఒకప్ప చెప్పిన వారు రాజకీయ నాయకులు ఫెయిల్ అయింది కాబట్టి ఇవాళ ఇంతమంది బలిదానాలు జరిగినాయి. అందరి గురించి చెప్తున్నా, నేను ఒక్కడు కాదే, మొత్తం ప్రతి ఒక్కరు అట్లనే వచ్చాడు. ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలు ప్రతి ఒక్కరు అట్లనే వచ్చింది. శ్రీకాంతాచారి తల పెట్టుకున్నాడు, నిన్నగాక మొన్న యాదయ్య తల పెట్టుకున్నాడు. ఇట్లా ఎంతమంది మనవాడు ఇంతమంది ఆడు చూపిస్తాం. వాళ్ళ ఇంటికి పోతే ఎంత దుఃఖం అంటే, పిల్లాడు గొర్రెగాసే పిల్లాడు మధుకర్ ఇంతమంది ఆ ఫోటోలలో మా నాగరాజన చేసే దాంట్లో ఫోటోలలో ఉండే 4వ తరగతి 5వ తరగతి పిల్లాడు. ఆ పిల్లాడు కూడా చచ్చిపోయాడు. కిరోసిన్ పట్టుకొని నెత్తి మీద గ్యాస్ పట్టుకొని పోతా ఉంటే మన కాగడాల ర్యాలీ పోతుంటే ఆ కాగడాల ర్యాలీ నూనె పోస్తుంటే అది మీద పడి ప్రమాదవశాత్తు ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఇంకో పిల్లాడు కరుణాకర్ అని చెప్పి ఒక వంగపాట్ల, ఆ పిల్లగాని దగ్గర పోయి మంచం మీద పడున్న పిల్లగాని దగ్గరికి ఎవరు పోయినా కానీ నాకేం కాదు, ఏమైనా పర్లేదు, జై తెలంగాణ అంటున్నాడు. నాకు నొప్పి అవుతున్నది, నాకు ఇక్కడ మందు పెట్టాలి, ఏం మాట్లాడతలేడు పిల్లాడు. 90% బర్న్స్ తోటి బెడ్ మీద పడి ఆ పిల్లగాడు అట్లా మాట్లాడి. వాళ్ళ లోపడున్న చైతన్యం, వాళ్ళ లోపడున్న కోరిక, వాళ్ళ లోపడున్న తెలంగాణ చూడాలటువంటి ఆకాంక్ష ఏతున్నదో మన రాజకీయ నాయకుల చేతులలో వాళ్ళు మాత్రం అనుకుంటలేరు. వాళ్ళకు పదములే ముద్ద అయిపోయినాయి వాళ్ళకి. వాస్తవమా కాదు ఇది? మన రాజకీయ నాయకులు కదా, మన ఓట్లేసిన రాజకీయ నాయకులు కదా. మొన్న పోయి జయపాల్ రెడ్డిని మొన్న సెంటర్ లో తప్పించుకొని తిరుగుతా ఉండే కొడుకు, యాని ఆడ తిరుగుతారు నాయన నువ్వు అని చెప్పి పోయి జాగ్రత్త దొరకబట్టినాం. గంట 20 నిమిషాలు మాట్లాడే నువ్వు చాలా తెలివిలోని సార్, మా తెలంగాణలో పుట్టినవి చాలా తెలివిలోనివి, నువ్వు ఒక్కని రిజైన్ చేస్తే కనీసం మా లాఠీ చార్జ్ అని ఆగుతాయని చెప్పి ఎట్లా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు కనీసం రాజీనామా చేసేందుకు వెనుక ముందు అవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఛాతికి బందూకులు పెట్టి కూటాలు వేస్తామంటే చైల్ నువ్వేంద్ర పోవ జై తెలంగాణ అనుకుంటా ముంగడిపోతా ఉన్నారు. మొత్తం ఆడపిల్లల కాడికి మీరు పంపించి, మీరు కూలి చేసి, మీరు అప్పుల పాలై పుస్తలు అమ్ముకొని ఎక్కడో పెట్టి అప్పులు తీసుకొచ్చి ఫీజులు కట్టి మా యూనివర్సిటీలో చదువులు చేపిస్తున్నటువంటి పిల్లగాన్ని కొట్లాడుతారు తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కొట్లాడతారు? ఏ పార్టీ వాడు కొట్లాడతాడు? ఉన్నది చెప్తున్నా మీకు, ఎవరు కొట్లాడతాడు? ఏ పార్టీ వాడు కొట్లాడతారు? కేవలం విద్యార్థులు కొట్లాడుతారు. ఇలా కొంతమంది ఎవరైనా మాట్లాడినా కానీ వీళ్ళ భయానికి చేస్తున్నారు తప్ప వాళ్ళకు స్వతహా లోపల ఉండి కాదు. రోజు ఫర్గెట్ హిస్టరీ కెన్ నెవర్ మేక్ హిస్టరీ అని ఇంగ్లీష్ లో ఒకటి ఉన్నది. చరిత్ర ఎవరైతే మర్చిపోతారో చరిత్ర సృష్టించలేడు అని. ఆ చరిత్ర కూడా ఏదో కొంత తెలుసుకోవాలి, ఏం జరిగింది గతంలో, ఎవరెవరు ఏమేమి చేసిననేది. మళ్ళీ వెళ్తే తెలంగాణ ఉద్యమం, సరే నేను దీనికి మళ్ళీ వస్తా. జయపాల్ రెడ్డి సార్తో మాట్లాడుతుంటే ఆయన ఏమంటాడు, అన్ని చేసినా నేను కూడా ఇక నీకు యాసకు వచ్చి స్టేజ్ ఏమనంటే నేను మస్తు ప్రయత్నాలు చేస్తున్నా కానీ జర కొద్దిగా చేస్తున్నా, ఇక ఇబ్బంది అవుతున్నది అని అన్నాడు. ఇబ్బంది అవుతుంది, నా మాట కూడా నడుస్తలేదు అని అన్నాడు. నీ మాట నడుస్తుందో నడుస్తుందో మాకు తెలియదు, ఎందుకంటే నీ స్టాండ్ ఎప్పుడు మాకు చెప్పలేదు. ఇప్పుడు బహిరంగం వచ్చి కనీసం జై తెలంగాణ అన్న ముఖం కూడా కాదు నీది. లేదు నాది కూడా నడుస్తలే, మరి నడుస్తలేనప్పుడు ఎందుకైనా మంత్రి పదవులు ఎందుకుంటో బయటికి రా. పులదండ దుకాణం ఉన్నంత సేపే దానికి విలువ ఉంటుంది. దాన్ని తీసుకుపోయి ఒక దేవుని విగ్రహానికి వేస్తే దానికి విలువ ఉంటుంది. నువ్వు తీసుకుపోయి శివాలయానికి వేసి ఏం చేస్తావు? తీసుకుని అవతల పడేస్తాడు. నీకు అటువంటిది నాయన రోల్డ్ గోల్డ్ నెక్లెస్ వేసుకున్నావు నువ్వు, నీ పదవి రోల్డ్ గోల్డ్ బంగారం, నీ మెడల్ ఉన్నది రోల్డ్ గోల్డ్ బంగారం. నువ్వు ఒరిజినల్ బంగారం కాదు, నీ పదవి ఒరిజినల్ పదవి కాదు. 53 సంవత్సరాల కలిగి తెలంగాణలో జరుగుతున్నటువంటి దమనకాండలో వందలాది మంది, వేలాది మంది ఎవరైతే తెలంగాణ ప్రజలు చనిపోతున్నారో ఓపెన్ కాస్ట్లతో కానీ, సెజలతో కానీ, ఇక్కడ వెనుకబాటుతనంతో కానీ, చేనేత కార్మికులు కానీ, అగ్గిపెట్టెల చీర చేసినటువంటి అద్భుతమైన నైపుణ్యత ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, ఇలా తెలంగాణ ప్రజలు తన పుట్ట నమ్ముకుంటున్నారు లంబాడి తల్లులు. ఎందుకే ఏడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, ఎందుకే ఏడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, ఎవరేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, ఎవరేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ.
ప్రపంచంలో ఎవరు కూడా నేను మొత్తం కొన్ని దేశాలు తిరిగి వచ్చిన ఎక్కడ కూడా చరిత్రలు ఎక్కడ చూసినా కానీ కన్న పేరును అమ్ముకున్న ఉదంతం తెలంగాణ ప్రాంతంలో పనికి ప్రపంచం మొత్తం ఎక్కడ రీసెర్చ్ చేసినా కానీ ఇక్కడ కనిపించదు. ఇక్కడ చంటి పిల్లలకు నల్గొండ తల్లులు విషం నీళ్లు తాగిపిస్తున్నారు. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ 600-700 గ్రామాలు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు అవి. ఆయన జయపాల్ రెడ్డి ఎవరైతే పాలమూరు జిల్లాకు సంబంధించిన జయపాల్ రెడ్డి ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆ పెద్ద మనిషి జిల్లాలో 3 నదులు పారుతాయి. ఇదే అడిగిన 3 నదులు పారుతాయి నీ జిల్లాలలో. కానీ సగం ఆ జిల్లాలో ఉన్నటువంటి 35 లక్షల జనాభాలో 16 లక్షల జనాభా వలస కూలీలుగా పోయి బయటికి పోయి బతుకుతా ఉన్నారు. ఏం చేసినవాళ్ళు 5 సార్లు ఎంపీలు ఏం చేసినవాళ్ళు తెల్లముఖం వేసిండు, ఏం మాట్లాడాడు. వీళ్ళందరూ అక్కడ పోయి చెప్రాజగిరి చేస్తా ఉన్నారు. తెలంగాణ జిల్లాలో తెలంగాణ పల్లెలలో మొత్తం ఇక్కడ చచ్చిపోవడం కాదు, దుబాయ్లు భివండీలలో పోయి కూడా చచ్చిపోతా ఉన్నారు. శవాలు తీసుకొచ్చే కష్టమవుతా ఉన్నది. అంటే నేను అన్నా చచ్చిపోయిన శవాలు తెలంగాణ శవాల మీద ఆంధ్రలో గత 53 సంవత్సరాలకెళ్ళి చనిపోయిన శవాల మీద పైసలు ఏరుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మీరు పెంకాసులు ఏరుకుంటుంది అలవాటు పడుతున్నారు మీరు మొత్తం అని చెప్పాడు. అవునా చెప్తున్నారు, అవేకెట్టున్నారు, మీడియా సాక్షి చెప్తున్నది, లైవ్ టెలికాస్ట్ చేయలేదు. ఇది వాస్తవం కాదా? పిచ్చం వాళ్ళు వేసే పిచ్చం వాళ్ళు తీసుకునే కాంట్రాక్ట్లలో ఒక ఇత్తు ఇట్లా వాడేస్తే దానికి కుక్క లెక్క పోయి వెళ్ళిపోతాం పోయి అలా పోయి ప్రాధాయపడకుండా వాళ్ళ మూతులు లేకుండా సంఖ్యలు ఎగరేసుకుంటా మూతులు లేకుండా పోయి కొడుకులంతా మొత్తం దీనికి అలవాటు పడి తెలంగాణ ప్రజల బతుకులను మొత్తం బజారుపాలు చేస్తున్నారు. ఇలా ఇంతమంది సావుకు మొత్తం వాళ్ళ కారణం కాదా? వాళ్ళు చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోయి రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నామా లేదా? ఒక్కడు మన కేశవరావు ఒక సెమినార్లో అహ్మదాబాద్ యూనివర్సిటీలో ఒక సెమినార్లో మా యాదగిరి సార్ గారు కూడా అక్కడ ఉండే మాట్లాడుకుంటే ఏమంటాడు ఆయన, ఇగో 100 మంది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 100 మంది ధనికుల లిస్ట్ వచ్చింది, దాంట్లో 10 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అని అన్నాడు. అందరు ముంగట అన్నాడు, చాలా రికార్డు ఉన్నది. 10 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆ 10 మంది ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సార్ అంటే ఒక 10 మందిలో 10 మంది ఆంధ్రలే, తెలంగాణలో కాదు. దాంట్లో ఒక 6 ఆపుతున్నాడు అని అన్నాడు. తెలంగాణ ఆపేటలో ఒక 6 ఆపుతున్నాడు దాంట్లో అని. అంటే నేను అన్నా మరిగా 6 చేతులలో కేంద్ర ప్రభుత్వం ఒక 6 క్యాపిటల్ పెట్టుబడిదారి వర్గాలు దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో దోపిడీ చేసిన ఎవరైతున్నారో వాళ్ళ చేతులలో భారత ప్రభుత్వం కనుక ఒక 6 పైసలున్న చేతులతోటి నిర్ణయాలు, పాలసీ నిర్ణయాలు, ఒక రాష్ట్రం ఇయ్యాలన్నా అవుతానే నిర్ణయాలు మారుతాయి అంటే ఈ దేశం సేఫ్ హ్యాండ్స్ లో లేదు అని చెప్పిన వాస్తవమా కదా? దేశం ప్రమాదంలో ఉన్నది. ఒక 6 లుచ్చగాళ్ళ చేతులలో దేశం ఉంటే మీ 6 లుచ్చగాళ్ళ చేతులలో వాళ్ళ మాటకు మీరు వేరే నిర్ణయాలు కింది మీదకి అయ్యేది ఉంటే దేశం కరెక్ట్ చేతులు ఉన్నదా? ఒక్క పొట్టి శ్రీరాములు ఎన్నడో చచ్చిపోతే మద్రాస్ స్టేట్లకు వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆంధ్రాను పడేసారు. కొన్ని 100,000 మంది చచ్చిపోతున్నారు. మరి మా మానవ ప్రాణాలకు విలువ లేదా? తెలంగాణ ప్రాణాలకు విలువ లేదా? మరి విలువ లేని దగ్గర నువ్వెందుకున్నావా? నీ మంత్రి పదవి ఎందుకు? నువ్వు రిజైన్ చేసి బయటికి రాను అని చెప్పి మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరగాయి, తెలంగాణలో ఓట్లు వేయద్దు, నువ్వు బయటికి రా అని చెప్పి చచ్చిపోయినాడు. కొడుకులు ఏం చేస్తాం? తినేందుకు మరిగి బానిసత్వం చేసినారు. నిజమైన తెలంగాణ కరెక్ట్ వస్తుందంటే మాత్రం ఇవాళ కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి లాఠీ చార్జీలను చూసి ఇలా పల్లె గడప ప్రతి ఇంట్లో ఆ లాఠీ చార్జ్ చూసిన వాళ్ళు గంట తడి పెట్టని తల్లిదండ్రులు అంటూ తెలంగాణలో ఒక్కరైనా కానీ కనీసం ప్రతి ఇంట్లో గంట తడి పెట్టే వాళ్ళు మాత్రం ఉన్నారు. కానీ పెట్టలేదంటే మాత్రం నేనైతే నమ్మ. వాస్తవం కాదు అది. అయ్యో నా కొడుకులు నా బిడ్డలు అలా పోయి తన్నులు తింటున్నారు, మా బతుకుల గురించి కొట్లాడుతున్నారు వీళ్ళని. ఇలా పల్లె మొత్తం బయటకు వచ్చి ఇలా 10 అయింది. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, చిన్న పిల్లలు కూడా కూర్చున్నారు. వాళ్ళు సతాయిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అందరూ మొత్తం ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇలా ఇంత ఉద్యమం ఇంత ఉంటే కనీసం మనం వేసిన బిచ్చం వాళ్ళు రాజీనామా చేసి బయటికి రాను నాయన అంటే వస్తలేదు. ఇక ఏం చేయాలి మనం? చీపురు గట్టలు, వాకిళ్ళు ఊడిచే చీపురు గట్టలు తయారు చేయండి అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా. వాకిళ్ళు ఊడిచే చీపురు గట్టలు తయారు పెట్టుకోండి. పాత చెప్పులు జమ చేయండి. రుద్రుడు నడిబొడ్డుగా అన్ని పార్టీల జెండాలు తీసుకొచ్చి ఇక్కడ కాలబెట్టుండ్రి. వాళ్ళ జెండా గడ్డలు మొత్తం కూడా కొట్టుండ్రి. మొత్తం ఒక్క రాజకీయ నాయకుడు పల్లెలలో తిరగదు, ఎవరు తిరగదు పల్లెలలో. ఇంకొక వాస్తవం కూడా చెప్తున్నాను. తెలంగాణ తెస్తాం మేమే తెస్తామని చెప్తున్నటువంటి నాయకులు కూడా ఒక గోదావరి పారేటి గోదావరి చుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి ఈ భూమి మాది తెలంగాణ భూమి అని. ఇలా గోదావరి నీళ్లు ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు
మనకు రావాల్సిన గోదావరి నదిలో 1170 టీఎంసీల నీళ్లు మనకు వచ్చేది మన వాటా ఉంటే మనకు 150 టీఎంసీలో కొన్ని తక్కువనే వస్తున్నాయి. అందులో అక్కడిక్కడ ఇట్లా సెటిల్ అయిన వాళ్ళు కొన్ని కూర్చుకోపోతున్నారు. ఆంధ్రాకు 320 టీఎంసీలు, వాళ్ళ కోట 310 టీఎంసీలు అయితే 320 టీఎంసీలు పోతున్నాయి వాళ్ళకు. ఇది కాక పోలవరం ప్రాజెక్టు కట్టి మన భద్రాచలం గుడి కూడా అల్లకే పోతున్నది. ఇలా ఎంతో మంది గిరిజన భూములు అల్ల పోతున్నాయి, గ్రామాలు లేచిపోతున్నాయి. దానికి ఆ పోలవరం ప్రాజెక్టుకు మనకు రావాల్సిన వాటా మనకు రాకుండా మనకు రావాల్సిన నీళ్లు ఆంధ్రాకు దొంగతనం తీసుకుపోయేటువంటి ఒక జలయజ్ఞం అనేది ఉందో ఆ జలయజ్ఞంలో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు, ఇది వాస్తవం నేను చెప్తున్నా, సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు మన ప్రాంతం నుంచి మన గురించి మన తెలంగాణ గురించి ఉద్యోగం చేస్తున్నా అని చెప్పుకున్న మంత్రులు కూడా సంతకాలు పెట్టినది వాస్తవం. వాళ్ళందరి గురించి వీళ్ళ గురించి వాడు మొన్న పొల్లా లక్ష్మయ్య 9వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసి తెలంగాణ ప్రక్రియ మొదలైందని చెప్పని నిర్ణయం చేసి బయట ప్రకటిస్తే 11వ తారీఖు ఆయన ఢిల్లీకి పోయిండు. మేమేమనుకున్న వారి చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతారు కావచ్చు, ప్రక్రియ ఏమైనా ఎక్కువ వేగవంతం చేసి తొందర తెలంగాణ తీసుకొస్తారు కావచ్చు అని మాట్లాడతారని అనుకుంటే ఆయన ప్రాజెక్టుల క్లియరెన్స్ గురించి పోయినటానికి ఏటి పోలవరం ప్రాజెక్టు క్లియరెన్స్ గురించి పోయింది. 2 రోజులు 9వ తారీఖు రోజు ప్రకటన అయింది. ఇక్కడ ఇంతమంది అప్పటికే చాలా మంది 60-70 మంది విద్యార్థులు చనిపోయారు మొత్తము. ఇలా తెలంగాణ పల్లె రోడ్ల మీదకి వచ్చి తిరుగుతుంటే ఆయన పోయి అలా ఫైనల్ చేసేది ఏంటంటే ప్రాజెక్టుల గురించి. ఎందుకు ప్రాజెక్టులు అంటే వాడేసి ఆంధ్రోడ్ వేసే కాంట్రాక్టులలో వానికో కాంట్రాక్ట్ ₹1 కోటి 2 కోట్లు వస్తాయని దానికి ఆశపడి కకృతి పడి దాని గురించి పోయి ఆడ కూర్చొని వాడ పైరవి చేసుకొని వచ్చి ఇంత దుర్మార్గమైన నాయకులు ఉన్న తర్వాత ఇంకేం చేస్తుంది. అందుకే ఈ రాజకీయ నాయకులను నమ్మాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులతో తెలంగాణ రాదు. వాళ్ళు రేపు రాజీనామా చేయాలి. నేను బాధపడుతున్నా, ఇలా దయచేసి మీరు ఏమనుకోవద్దు, నేను బాధపడుతున్నా. తెలంగాణలో జరగాల్సిన సన్మాన సభలు కాదు, సంతాప సభలు జరగాలి. ఇవాళ నిన్న మొన్న 10 పద్ధతులు కూడా కాలేదు. యాదయ్య ఇల్లు వాళ్ళ యాదయ్య